తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులు గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈ కార్యాలయంలో మా అధ్యక్షులు పులి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర కార్యదర్శి చంద్రరావు గారి నేతృత్వంలో ఈరోజు మా నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఒక ఆనందాన్ని పంచుకోబోతున్నాము. ముఖ్య విషయం ఏంటంటే, నిన్నటి రోజున అసెంబ్లీ మొదలైన వెంటనే మనకు రాబో 2 నెలల్లో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు కట్టుబడి మన నాయకులు, జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారు బీసీల కోసంగా పట్టణాల్లో అయితే 33.3%, అలాగే రూరల్ అయితే 34% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దీనికి అందరికీ కూడా మనం బీసీలందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ హర్షాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కూటమి ధర్మాన్ని పాటిస్తూ దీనికి మద్దతు కలిగినటువంటి కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకులకి, మన ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా మా బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వము తెలుగుదేశం ఏర్పాటు చేసినటువంటి 28% బీసీ రిజర్వేషన్ ని 24% తగ్గించి తన యొక్క కుటిల బుద్ధిని బయటపెట్టింది. దాన్ని మేము పెంచిపేస్తామని చెప్పి గత ఎలక్షన్ లో చెప్పిన విధంగా ఈ రోజు మా నాయకులు, మా ముఖ్యమంత్రి వర్యులు దాన్ని కొనసాగించే విధంగా ఈ రోజు మాకు రిజర్వేషన్ కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా చెప్పినవి కాకుండా చెప్పని కూడా కొన్ని చేసుకుంటూ వచ్చారు. అలాగే బీసీలో మా నాయ బ్రాహ్మణ సోదరులకి ఉచితంగా కరెంటు కల్పించడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. అలాగే చేతి పని వాళ్ళకు కూడా పనిముట్లు అందజేయడం, వాళ్ళకి లోన్స్ కల్పించడం, ఇవన్నీ చెప్పని పథకాలన్నమాట. కాబట్టి ప్రజలు ఒకటే గమనించాలి, బీసీలకు అండ దండ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా మా గూడుల్లో ఈ బీసీలకు వెన్నంటి ఉండి నేను ఉన్నానని ఆపన్నస్తున్నటువంటి మా నాయకులు పాసెని సునీల్ కుమార్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను.